చూసుకోవడం, ఇది ఆయన శైలి వైఖరిగా కనిపిస్తోంది. రైట్ మన కొలికి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, ఏంటి అసలు యాత్రకు సంబంధించి ఆ షెడ్యూల్ ఏదో ఇచ్చారు, ఆ షెడ్యూల్ ప్రకారమేనా లేకపోతే ఆడేమన్నా ప్రదర్శనలు ఇలాంటి వాటివి కూడా ఏమన్నా చేసే అవకాశం ఉందా? పోలీసులు ఏమన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు ఆ యాత్రకి రావడానికి అసలు ఎట్లా చూడాలి అసలు? ఎందుకంటే ఆ రోజు సమర్థించినప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏంటి అసలుకి ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ కేసునంతా తారుమారు చేసిన ప్రయత్నం చేసిన వారిని ఇలా సమర్థిస్తాడు, ఈ రకంగా యాక్సిడెంట్లు చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని పిల్లోడంటూ సమర్థిస్తాడని చాలా వరకు విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఆయన వెళ్ళి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నాడు? సో దీనికి అక్కడ నడుస్తున్నటువంటి హడావుడి హంగామా ఏమైనా ఉందా? ఇవాళ ఏదో ప్రెస్ మీట్లు కూడా పెట్టినట్టున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది? శ్రేరి, ప్రధానంగా రేపు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా జైలుకి రాబోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకు బైక్ యాక్సిడెంట్లో కేసును ఏదైతే తారుమారు చేసేటటువంటి ప్రయత్నం, చట్టాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం శ్రీకాకుళం జైల్లో ఉన్నారు. అయితే ఈయన్ను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా శ్రీకాకుళం చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు వెళ్ళి అప్పలరాజును పరామర్శిస్తారు. అయితే ఇదంతా కూడా ఒక భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జైలు వరకు కూడా మార్గమధ్యంలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కేడర్కు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆయన వస్తున్నది ఒక జైల్లో ఉండేటటువంటి ఒక రిమాండ్ ఖైదీని పరామర్శించడానికి. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి చేస్తే ఏదో పొలిటికల్ యాత్రలాగా లేకపోతే ఒక ర్యాలీకి వస్తున్నట్లు లేదా రోడ్ షోకి వస్తున్నట్లు విశాఖపట్నం నుంచి భారీగా ఇప్పటికే స్వాగత ఏర్పాట్లు చేశారు, భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే దారి పొడిగినా కూడా జన సమీకరణ పెద్ద ఎత్తున ఉండాలనేటటువంటి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాయి. మొత్తం ఆయన జైలుకు వచ్చేటంత వరకు కూడా మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికే జన సమీకరణకు సంబంధించి ఏర్పాట్లు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇదంతా చూస్తున్నటువంటి సిక్కోలు వాసులు ముఖ్యంగా వాటి చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నారు, వస్తే ఒకవేళ ఆయన ఏం చెప్పబోతున్నారు, మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు ప్రజలకు అనేటటువంటిది ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే మొన్న మత్స్యకారుల పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చిన్నపిల్లాడు ఏదో తప్పు చేస్తే మర్డర్ కేసు పెట్టారు, ప్రభుత్వం వేధిస్తోంది అప్పలరాజును మత్స్యకారుడు కాబట్టి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం పొలిటికల్గా ఒక చర్చ జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎంత అజ్ఞానంతో మాట్లాడారు అనేటటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కూడా దాన్ని విశ్వసించేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు లేరు. ఎందుకంటే చేసింది తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన కుమారుని తప్పించి ఆ కేసులో ఇంకొకరిని ఇరికించాలనేటటువంటి ప్రయత్నం, దాంతోపాటుగా పోలీసులను తప్పుదోవ పట్టించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. దానిలో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పరామర్శించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్తారు? దాంతోపాటుగా సిక్కోలు వాసులు ఒకటే ప్రశ్నిస్తున్నారు. సిక్కోలు వాసులు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అడుగుతున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డికి. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చే ముందు, అప్పలరాజును పరామర్శ చేసే ముందు ఆయన కుమారుడు అరవవర్మ చేసినటువంటి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి దానయ్య కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి వెళ్ళి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. అలా చేస్తే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయటం లేదు. కేవలం తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే జైలుకు వస్తున్నారు కాబట్టి దీన్ని తప్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటుగా వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి హంగామా సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు వస్తున్నారు అనేది ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు, ఈ జిల్లాలో ఏదో ఒక శంకుస్థాపనకో లేకపోతే అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా చూస్తే ఒక రిమాండ్ ఖైదీగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇంత హంగామా అవసరమా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతోపాటుగా అటువైపుగా దానయ్య అనేటటువంటి వాడు ఒక నిరుపేదమైన గొర్రెల కాపరి, ఆయన ఇప్పుడు కుటుంబ పోషణే కష్టంగా మారినటువంటి పరిస్థితి. అట్లాంటి కుటుంబానికి వెళ్ళి భరోసా నింపితే, మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అనేటటువంటి ఒక భరోసా ఇవ్వగలిగితే అది కొంతవరకు ఆ కుటుంబానికైనా ఉపయోగపడుతుంది. కానీ తప్పు చేసి నిర్ధారణ అయిన తర్వాత జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండేటటువంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావటం అనేటటువంటిది కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. మొత్తానికి రేపు జగన్మోహన్ రెడ్డి రాక కోసం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు ఉదయం నుంచి కూడా హడావుడి స్టార్ట్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా జన సమీకరణకు పెద్ద ఎత్తున చేయాలి, ఆయన వచ్చేటప్పుడు స్వాగతం పలకాలనేటటువంటి ఒక ఆతృత కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో గతంలో తిత్లీ తుఫాన్ వచ్చింది అదే ప్రాంతంలో, పలాస ప్రాంతంలో. ఆ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇదే జిల్లాలో దాదాపుగా 4 రోజులు ఉండి మొత్తం కూడా కార్యక్రమాన్ని చూసినటువంటి పరిస్థితి. కానీ పక్క జిల్లాలో విజయనగరంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి పలాస ప్రాంతానికి రాలేదు, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూడలేదు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మత్స్యకారుని వేధిస్తున్నారు అనేటటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి క్రమంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి జైలు దగ్గరకు వస్తున్నారు, రేపు యాత్రను చేపట్టారు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. శ్రీహరి, రైట్. సో దీంతో పాటు ఇప్పుడు సీదిరి అప్పలరాజుకు సంబంధించి బెయిల్ కూడా అప్లై చేసినట్టున్నారు కదా, వాళ్ళ కుమారుడు కావచ్చు లేదా మరో వ్యక్తికి కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చింది కదా. సో ఈయన అప్డేట్ ఏంటి బెయిల్కి సంబంధించి?
సీదిరి అప్పలరాజు కుమారుడు ఎవరైతే అరవవర్మ ఉన్నారో ఆయనతో పాటు సిద్ధార్థ్ త్యాడి ఇద్దరికి కూడా నిన్న బెయిల్ మంజూరైంది. వారు ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అప్పలరాజు కూడా ఈరోజు ఆయన నిన్న బెయిల్ పిటిషన్ సోంపేట జిల్లా కోర్టులో ఆయన అప్లై చేశారు. కానీ ఆ విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సోంపేట కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన దగ్గర ఉండేటటువంటి ఒకే ఒక ఆప్షన్ హైకోర్టును ఆశ్రయించడమే బెయిల్కి సంబంధించి. కాబట్టి ఇప్పట్లో అంటే ఈరోజు రేపు ఆయనకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు కనబడటం లేదు. దాంతోపాటుగా పోలీసులు మరోవైపు అప్పలరాజును కస్టడీకి ఇవ్వాలని చెప్పి పలాస కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పలాస కోర్టులో పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ను కూడా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఫర్దర్గా జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అప్పలరాజుని ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, విచారించాలి అనేటటువంటి కోణంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తున్నారు. ఎందుకంటే మొత్తం యాక్సిడెంట్ జరగటం, అరవవర్మ కానీ యాక్సిడెంట్ చేయటం ఇదంతా ఒక ఎత్తు యాక్సిడెంట్ కేసుగా నమోదవుతుంది. కానీ కేసును తారుమారు చేసేటటువంటి క్రమంలో అప్పలరాజు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కస్టడీ పిటిషన్ను మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ జిల్లా కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసేటటువంటి అవకాశం ఉంది. అప్పలరాజుకు మాత్రం ఆప్షన్ జిల్లా కోర్టులో బెయిల్ తిరస్కరణ జరిగింది కాబట్టి ఇక హైకోర్టుకు వెళ్ళి బెయిల్కి అభ్యర్థించుకునేటటువంటి ఒకే ఒక ఆప్షన్ అప్పలరాజుకు ఉంది. ఈలోపు రాజకీయాలకు సంబంధించి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఆయన నిర్ణయం హైకోర్టును ఆశ్రయిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేటటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎస్ రమేష్, ఇది ఇక్కడ వరకేనా లేకపోతే ఈ మధ్య ఆయన మరో నాయకుడు సమ్మినేని సీతారాం పైన కూడా ఏదో కేసు నమోదైంది, ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళాడు, ముందస్తుగా కొంత ఊరట లభించింది ఆయనకి, తాత్కాలికంగా విచారణకు అయితే హాజరుగా ఉన్నారు కదా. సో ఆ వ్యవహారం దగ్గర కూడా వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? పనిగా ఇక్కడ దాకా వచ్చాం కదా అని అది కూడా ఏమైనా షెడ్యూల్ ఏమైనా పెట్టారా ఇప్పటి వరకు? అలాంటిది ఏం లేదా? అంటే ఇప్పటివరకు అటు జగన్మోహన్ రెడ్డి టూర్కి సంబంధించిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్లో కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జైలుకి వెళ్తారు. 2 గంటల ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లా జైలుకి చేరుకుంటారు. అక్కడ అప్పలరాజును పరామర్శించి వారి కుటుంబంతో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి షెడ్యూల్ మాత్రమే ఉంది అందులో. కాకపోతే తమ్మినేని సీతారాం కూడా ఇటీవల అబ్స్కాండ్ అయ్యి ఆ తర్వాత హైకోర్టు నుంచి షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ తీసుకురావటం, ఈరోజు ఆయన విచారణకు హాజరవటం ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆయన పరామర్శిస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కానీ షెడ్యూల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే ఆయనతో మాట్లాడడం కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ లేదు. 2 గంటలకు వస్తారు, మళ్ళీ గంట ప్రోగ్రాం తర్వాత ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్ళేటటువంటి షెడ్యూల్ ఉంది. ఎక్కడ కూడా తమ్మినేని సీతారాంకి సంబంధించినటువంటి కార్యక్రమం లేదు. తమ్మినేని కూడా ఈరోజు మాట్లాడుతుండగా తమ్మినేని మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటనకే ఆయన వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆయన మాట్లాడుతున్న మాటలు బట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే తమ్మినేని సీతారాం వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు విచారణ పూర్తి అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారనేటటువంటి విధంగానే తమ్మినేని సీతారాం మాట్లాడారు. మొత్తానికి షెడ్యూల్ కేవలం అప్పలరాజుకు సంబంధించి అప్పలరాజు జైల్లో ఉండేటటువంటి క్రమంలో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం. కానీ మార్గ మధ్యంలో మళ్ళీ పరామర్శలు, రోడ్ షోలు నిర్వహించేటందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మొత్తం కూడా దారి పొడుగునా కూడా ఆయనకు స్వాగతం పలకడానికి కూడా వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే జిల్లా పోలీసులకు అందించారు. జిల్లా పోలీసులు కూడా భోగాపురం కార్యక్రమం ఉంది కాబట్టి దానికి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా సామరస్యంగా కార్యక్రమం చేసుకుంటే తమకు అభ్యంతరం లేదనేటటువంటి అనుమతులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి రేపటి కార్యక్రమంలో కేవలం సీదిరి అప్పలరాజు పరామర్శకు మాత్రమే జగన్ పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మన విశాఖపట్నంలో మాట్లాడినట్లే ఆ మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరుగుతోంది.